పాజిటివ్‌లోనే ఎళ్ళిపోతుంది. ఫస్ట్ మా అబ్బాయికి నెగెటివ్ వచ్చింది. అదంతా ట్రైలరు, టీజరు, సాంగ్స్ వీటంతటి వల్ల పాజిటివ్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి అంటే థియేటర్‌కి ఒక 100 మంది వచ్చారనుకో, 100 మందిలో 95% అంటే 95 పీపుల్ బావుందనే చెప్పారు. సో, మేమైతే సక్సెస్ కొట్టేసామనే అనుకుంటున్నాము. కొంచెం కలెక్షన్స్‌లోనే వెనకపడ్డాము. అంటే మాకు సినిమా తీయటం, కష్టపడటం వరకే తెలిసింది. దాన్ని ముందుకు జనాల్లోకి ఎట్లా పంపించాలి, ఎట్లా ప్రమోట్ చేయాలో తెలియలేదు. నెక్స్ట్ సినిమా తీసినప్పుడు మా డ్రాబ్యాక్స్ ఏమున్నాయో మేము తెలుసుకొని, ప్రమోషన్ గూడా అంతే గట్టిగా చేసి, ప్రేక్షకుల్ని థియేటర్‌కి తెప్పించుకోవడానికి మేము ట్రై చేస్తాము. చూసిన ప్రతి ఒక్కళ్ళు నా బిడ్డను ఆశీర్వదించారు. అంటే కమర్షియల్ సినిమా తీశాను అనుకుంటున్నారు కానీ, మా అబ్బాయికి అన్నీ వచ్చని మేము ఒక షో రీల్ చేసి చూపిచ్చాము. అన్నిట్లో 100కి 100 అంటే కామెడీ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్స్ ఉంది, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అని చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులకి ఇంక అంతకంటే మంచి హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ఇది యునానిమస్‌గా హిట్ అండి. జస్ట్ కలెక్షన్స్ ఒకటే లేవు. ఎందుకు లేవు అంటే కొంచెం హాలిడేస్ ఇటు అటు జనాలు వెళ్తున్నారు. కొంచెం పూజలు అవన్నీ ఉన్నాయనుకుంటా. కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బావుందని చెప్తున్నారు. చెప్పారు కాబట్టి చూడని వాళ్ళొచ్చి ఒక్కసారి థియేటర్ కొట్టి చూసి అసలు సినిమాలో ఏముందో చూసి మాకు కూడా రివ్యూ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోరండి. చాలా బావుంటుంది. చూసినోళ్ళు అదేంటి లాస్ట్‌కి పేర్లు పడేదాకా మీరు లెగొద్దండి. అంత బావుంటుంది కామెడీ. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది నా తరపు నుంచి మీకు ఇస్తున్న హామీ. చాలా బావుంది. వచ్చి మూవీ చూడండి. ఇంకొకసారి హిట్ చేయమని కోరుతున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ. ఇక్కడికొచ్చిన మీడియా వాళ్ళకి మాకు ఇప్పుడు దాకా అంటే మీరు సపోర్ట్ చేశారు అంటే మాకెట్లా చేయాలో తెలియదు. మీ అంతటా మీరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి మీడియా పీపుల్‌కి నమస్కారం అండి. మీరు లేకపోతే యునానిమస్ హిట్ కూడా ఉండదు. మీరు ఎంత బాగా హిట్ చేశారంటే అంత బాగా హిట్ చేశారు.